ఇవాళ నమస్కారం అండి అందరికి. కామెంటరీస్ అండ్ లివింగ్. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అవును మేడం, కామెంటరీస్ ఆన్ లివింగ్ ద కన్ఫ్యూజన్ అండ్ కన్విక్షన్స్ అయిపోయింది. అయిపోయిందా అయిపోయిందా ఇంకా ఉందా మేడం? ఇది అయిపోయింది. నిన్నటితో అయిపోయిందండి. పేజ్ నెంబర్ 150 తర్వాత అయిపోయింది మేడం నిన్న. ఈసారి పేజ్ నెంబర్ కూడా చెప్పనా? చెప్పాలి మేడం. ఇదేంటంటే కన్ఫ్యూజన్ అండ్ కన్విక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటంటే అటెన్షన్ వితౌట్ మోటివ్, చాప్టర్ 33. పేజ్ నెంబర్ చెప్పండి మేడం. పేజ్ నెంబరు 156. అటెన్షన్ వితౌట్ మోటివ్. అవునండి, ఓకేనా మేడం? అవును. రికార్డింగ్ ఆన్ చేశారు మేడం? ఓకే. ఓం చెప్తున్నాను మేడం. నమస్తే మేడం గారు. నమస్తే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 21వ తారీఖు బుధవారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్ట్ అటెన్షన్ వితౌట్ మోటివ్. అటెన్షన్ వితౌట్ మోటివ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఒక జూమ్ అయ్యాక ఉంటారా మన నారాయణ గారు? ఎంతసేపటి ఏంటమ్మా? ఉంటారు? నేను 8 వరకు ఉంటానమ్మా. 8 వరకు ఉంటాను. అంటే ఒక జూమ్ అయ్యే వరకు అవ్వదు. జూమ్ వరకు ఉంటానమ్మా. ఒక జూమ్ తర్వాత ఆపితే మీరు మాట్లాడండి. ఇవాళ ఏదైనా ఇది పెద్ద అలాగే, చాప్టర్, 2 భాగాలు కావాలి, ఇంకా పెద్ద పెద్దవే. అలాగే మాట్లాడుతుంది. ఇక్కడ నేరోగా నీడతో ఉన్నటువంటి ఒక లేన్ ఉంది, అంటే సందు, 2 గార్డెన్స్ మధ్యనే ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఫ్లూట్ వాయిస్తున్నాడు. అది చాలా చమకబారది, ఉడింది, అంటే కర్రతో ఉన్నది. ఆయన అందరికీ పరిచయమైన సినిమా ట్యూన్ వాయిస్తున్నాడు. అక్కడ ఆ ధ్వనులలో ఉన్న పవిత్రత ఆ వీధిలోని ఆ స్పేస్ అంతా నింపేసింది. తెల్లగా ఉన్న గోడలు, ఇళ్ళకి అవన్నీ వాష్ అయిపోయి, ఈ మధ్య పడిన వానలతో ఆ ఫ్లూట్ మ్యూజిక్ తో ఉన్న నీడలు డాన్స్ చేస్తున్నాయిట ఆ గోడల మీద. ఇది చాలా ఎండగా ఉన్న పొద్దున్న తెల్లటి క్లౌడ్స్ ఇటు అటు వ్యాపించున్నాయి నీలాకాశంలో. ఒక ఆహ్లాదమైనటువంటి చిరుగాలి ఉత్తర దిశ నుండి ప్రవహిస్తోంది, వీచుతోంది. ఆ ఇళ్ళ కావల చెట్లు, స్త్రీలేమో ఫిష్ అన్నది చేపలు అమ్ముతున్నారు, కొన్ని కూరగాయలు, కొన్ని వేచిన వస్తువులు అమ్ముతున్నారు. చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు ఆ నేరోగా ఉన్న రోడ్ మీద. ఇంకా చిన్నపిల్లలు
వాళ్ళు అక్కడ డిచ్ అంటే ఒక గొయ్యనే వాళ్ళ టాయిలెట్ గా వాడుకుంటున్నారు. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారని పట్టించుకోకుండా వెళ్తున్న వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా అక్కడ ఎన్నో మేకలు, వాళ్ళకి ఉన్న చిన్న నల్లటి తెల్లటి పిల్లలు అలాగే అవి ఎంతో పరిశుభ్రంగా చాలా శక్తివంతంగా ఉన్నాయన్నమాట పిల్లల కంటే. అవి ఎంతో సాఫ్ట్ గా ముట్టుకోవడానికి ఉన్నాయి. వాటిని ఎవరైనా జాగ్రత్తగా చూస్తే అవి ఇష్టపడుతున్నాయి. అక్కడ ముళ్ళతో ఉన్న వైర్ ఉందన్నమాట. అవి రోడ్డు క్రాస్ గా పరిగెడుతున్నాయి ఓపెన్ స్పేస్ లోకి. చిన్న చిన్న గడ్డిని తింటున్నాయి. ప్రతి ఒక్కటి కూడా గాలిలోనేమో గెంతుతూ పరిగెడుతూ మళ్ళీ తల్లి దగ్గరికి వస్తున్నాయి. కార్లు నెమ్మదిగా అవుతున్నాయి వాటిని తప్పించుకోవడానికి. కానీ ఏ కారు కూడా వాటి మించి వెళ్ళలేదు. వాటికి డివైన్ ప్రొటెక్షన్ ఉన్నట్టుంది. వాటిని చంపి తినడం కోసమే డివైన్ ప్రొటెక్షన్ ఉన్నట్టుంది. అర్థమైంది కదా? అంటే ఎలా అయినా ప్రొటెక్షన్ ఉన్నా సరే వాటిని చంపి తింటారు కదా, ఆ వేలో చెప్తున్నారు. తర్వాత ఆ ఫ్లూట్ వాయించే అబ్బాయి మాత్రం ఆకుపచ్చటి ఆ ఆకుపచ్చగా ఉన్న ఆ ఆకుల మీద క్లీన్ గా ఆ నోట్స్ తోటి ఎవరినో పిలిచాడు. ఆ అబ్బాయి చాలా డర్టీగా ఉన్నాడు. ఆయన బట్టలు కూడా చిరిగిపోయి ఉతకనట్టుగా ఉన్నాయి. ఆయన ఫేసు చాలా షార్ప్ గా కంప్లైనింగ్ గా ఉంది. ఎవరు అతనికి ఫ్లూట్ వాయించడం నేర్పలేదు, ఎవరు నేర్పరు కూడా. తనంతటి తానుగానే తెలుసుకున్నాడు. ఆ సినిమా ట్యూన్ ఆయన ప్లే చేస్తూ ఉంటే ఆ ధ్వనుల యొక్క ఆ పవిత్రత అనేది అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా చాలా విచిత్రంగా ఉంది మనస్సుకి, అటువంటి ప్యూరిటీతో ఉండడం. కొంత దూరం కొన్ని అడుగులు నడిచాక అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ చెట్లలోంచి ఇళ్ల మించి ఆ సముద్రం వైపుగా. అది టైం స్పేస్కి అతీతంగా ఉంది ఆ కదలిక, కానీ పవిత్రంగా ఉంది. ఇక్కడ ప్యూరిటీ అన్న పదం ప్యూరిటీ కాదు. ఈ పదం అన్నది జ్ఞాపకానితోటి ముడిపడి ఉంది, ఎన్నో విషయాలతో సంబంధం కలిగి ఉంది. ఈ పవిత్రత అన్నది మనస్సు కనిపెట్టింది కాదు, ఇదేది కూడగట్టుకున్నది కాదు, దేని వల్ల రాదు, జ్ఞాపకాల వల్ల గాని పోలిక వల్ల గాని వచ్చేది కాదు. ఆ ఫ్లూట్ వాయించే అబ్బాయి ఎక్కడే ఉన్నాడు, కానీ ఆ మైండ్ అన్నది అనంతంగా దూరంగా ఉంది. డిస్టెన్స్ అని కాదక్కడ, లేకపోతే జ్ఞాపకం యొక్క పదాల్లో కాదు. అది తన విత్ ఇన్ ఇట్ సెల్ఫ్, దానికి అదే దూరంగా ఉంది, క్లియర్ గా ఉంది, స్పృశించలేకుండా ఉంది, ఏకాంతంగా ఉంది, సమయానికి గుర్తింపుకి అతీతంగా ఉంది. ఆ చిన్న రూము ఒక చిన్న గార్డెన్ నిండా ఫ్లవర్స్ తోటి, అక్కడ అంటే ఆ చిన్న రూమ్ లోంచి అవి కనుక్కుంటున్నాయి. అక్కడ ఒక లాన్ కూడా ఉంది. మా 5గురికి కావలసినంత రూమే ఉంది. ఆ చిన్న పిల్లవాడు నాతో పాటు తీసుకొచ్చాను. ఆ అబ్బాయి క్వైట్ గా కూర్చున్నాడు కొంతసేపు, తర్వాత లేచి వెళ్ళిపోయాడు.
ఆ ఆ పిల్లవాడికి ఆ ఫ్లూట్ వాయించాలని ఉంది. ఆయనకి పెద్దవాళ్ళ మాటలు అతీతంగా ఉన్నాయి. కానీ ఆయన ఒక రకంగా సీరియస్‌గా ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చినప్పుడల్లా ఆ మనుషుల్లో ఒకరి పక్కన కూర్చుంటాడు. ఆయన తన తండ్రి. వాళ్ళ చేతులు టచ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ అబ్బాయి నిద్రపోతున్నాడు. ఆ తండ్రి యొక్క వేలు పట్టుకుని. వాళ్ళందరూ యాక్టివ్‌గా ఉన్న మనుషులు. చాలా సమర్థవంతమైన వాళ్ళు, గొప్ప శక్తివంతంగాను ఉన్నారు. ఆ గౌరవప్రదమైన వృత్తులు ఆయన ఒక లాయర్‌గా, ఒక గవర్నమెంట్ అఫీషియల్‌గా, ఓ ఇంజినీరు, సోషల్ వర్కరు, లాస్ట్ వన్ తప్ప. వాళ్ళకి అంటే ఇవన్నీ కూడా వాళ్ళ జీతం అంటే జీవించడానికి కావలసిన లైవ్లీహుడ్ తెస్తున్నాయి. వాళ్ళ నిజమైన ఆసక్తి ఏంటంటే ఎక్కడో ఉంది. వాళ్ళందరూ వాళ్ళ యొక్క సంస్కృతి ఎన్నో జనరేషన్స్ నుంచి చూపిస్తున్నారు. నాకు నేనే సంబంధం అండి. నాకు నేనే ముఖ్యం అంటూ ఆ లాయర్ గారు చెప్తున్నారు. కానీ ఆ నేరోగా ఉన్న వ్యక్తిగతం ఉన్న సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కాదు. నా అభివృద్ధి అనేటటువంటి అంటే ఆ నేరోగా ఉన్నది అది కాదు నాకు అని ఆయన చెబుతున్నారనమాట. పాయింట్ ఏంటంటే ఈ శతాబ్దాల తరబడి ఉన్నటువంటి ఆ మనస్సుని నేను స్వేచ్ఛగా అంతటి నేనుగానే బ్రేక్ చేసుకోగలను. ఆ ఆటంకాలన్నిటిని. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. రీజనింగ్‌కి కూడా డిస్కస్ చేయడానికి. కానీ, కానీ నా మీదున్న అన్ని ప్రభావాలని నేను తొలగించుకుంటాను. ప్రభావం అనేది ప్రచారం. ఈ ప్రచారం అన్నది చాలా స్టూపిడ్ కంపల్షన్. నేను చాలా ఎక్కువ చదివాను. కానీ నేను కాన్స్టెంట్‌గా నన్ను నేను చూసుకుంటున్నాను. నేను ఏ రకమైనటువంటి ఆధర్ యొక్క ఆలోచన ప్రభావానికి పడకుండా. మీ యొక్క ఎన్నో ఉపన్యాసాలకి నేనొచ్చాను. డిస్కషన్స్‌కి. నేను మీతో ఆమోదిస్తున్నాను. ఏ రకమైన కంపల్షన్ అయినా సరే అవగాహనని అడ్డేస్తుంది అన్న విషయం. ఎవరైతే కాన్షియస్‌గా అనుసరిస్తున్నారో లేక తెలియకుండా గాని ఒక పర్టిక్యులర్ లైన్‌ని అది ఎంత లాభదాయకమైనా అది ఒక రకమైనటువంటి విసుగుకే దారితీస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క సంపూర్ణత మరొకరి విధానంతో ఉంది. ఆయన అందువల్ల ఎప్పుడు కూడా తన్ని తాను పూర్ణంగా చేసుకోలేడు. మనందరం ఏదో ఒక దానితో ప్రభావితం అవ్వట్లేదా? చాలా సమయం. ఒకరు తెలియకుండొచ్చు. అంటే ఆ ప్రభావం తెలియక ఉండొచ్చు. కానీ ప్రతి నిత్యము కూడా చాలా సూక్ష్మమైనటువంటి విధానాలలో ఉంటూనే ఉంటోంది. ఆలోచనే ప్రభావం యొక్క ఫలితం కదా అన్నారు. మా నలుగురు ఎప్పుడు తరచుగా మాట్లాడుకుంటున్నాం ఈ విషయం మీదని అంటూ అఫీషియల్ చెప్తున్నారు. అయినా మేము ఇంకాను క్లియర్‌గా లేము ఈ విషయంలో. లేకపోతే మేము ఇక్కడ ఉండకపోదుం. వ్యక్తిగతంగా నేను ఎందరో గురువుల్ని కలిసాను. వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి దేశం మొత్తం మీద ఉన్న వాళ్ళని. మాస్టర్‌ని కలిసే ముందు నేను శిష్యుల్ని కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వాళ్ళు ఎంతవరకు ఒక బెటర్ లైఫ్ కోసం ప్రభావితం అయ్యారని. కొంతమంది శిష్యులు ఈ అప్రోచ్ వల్ల చాలా
నిందితులు అవుతున్నారు, అంటే స్కాండలైజ్ అవుతున్నారు. వాళ్ళకేమో ఏమీ కూడా అంటే వాళ్ళు అవగాహన చేసుకోవట్లేదు. ఇప్పుడు అంటే వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు, నేను ఎందుకు మొట్టమొదటి గురువుని కలవడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళందరూ కూడా అథారిటీ అనే హీల్ కింద ఉన్నారు. ఈ ఆశ్రమాస్ ముఖ్యంగా పెద్దవి ఒకప్పుడు చాలా నైపుణ్యంతో ఉన్నవి. ఏదైనా ఒక ఆఫీస్ లాగా, ఫ్యాక్టరీ లాగా ఒకప్పుడు చాలా నైపుణ్యంగానే నడిచే ప్రజలు వాళ్ళ యొక్క మొత్తం సంపద వాళ్ళకున్నవన్నీ కూడా ఈ సెంట్రల్ అథారిటీకి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆశ్రమంలో ఉంటారు, వాళ్ళ గైడెన్స్లో వాళ్ళ మిగతా జీవితం అంతా అక్కడ గడపడానికి. అక్కడ కనబడినటువంటి ప్రజలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. హోల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీ యొక్క క్రాస్ సెక్షన్ అంతా అక్కడ ఉంటుంది. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, బిజినెస్ మెన్, వాళ్ళు ఎంతో బాగా సంపాదించిన వాళ్ళు, ప్రొఫెసరు ఒకరు ఇద్దరు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. రిటైర్డ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ప్రభావం, గురువు గారి ఆధ్యాత్మిక ప్రభావంతో వాళ్ళు డామినేట్ అవుతున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం, కానీ అలాగే ఉంది అక్కడ. అయితే ప్రభావము లేదా కంపల్షన్ అన్నది ఆశ్రమానికే పరిమితమైందా? హీరో ఆదర్శం పొలిటికల్ గా ఉన్న ఊహాత్మకమైన విషయం, భవిష్యత్తు, ఏదో ఒకటి పొందుతామని, ఏదో ఒకటి అవుతామని, ఇవన్నీ కూడా వాటి యొక్క సూక్ష్మతరమైనటువంటి ప్రభావాన్ని మనందరి మీద ఇవ్వటం లేదా? అంటే హీరో అంటే ఒక హీరో పిక్చర్ లో అవ్వచ్చు, బయట కూడా మనకి ఎందరో హీరోస్, మనం ఏదో శివాజీని ఒక హీరోగా ఫీల్ అవ్వచ్చు, ఎవరినైనా. సో ఇవన్నీ వీళ్ళందరూ మన మీద ప్రభావితం చూపెట్టడం లేదా? అంటే ఈ ప్రభావం అనేది ఒక ఆశ్రమానికే పరిమితమా అని అడుగుతూ ఇవన్నీ చెప్తున్నారు. అండ్ మస్ట్ నాట్ ద మైండ్ ఆల్సో బి ఫ్రీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కంపల్షన్? ఇలాంటి కంపల్షన్ నుంచి కూడా మనస్సు ఫ్రీగా అవద్దా? అంటే మేము అంత దూరం వెళ్ళలేరు అని సోషల్ వర్కర్ అన్నారు. మేము కొన్ని పరిమితుల మధ్యనే తెలివిగా ఉండిపోయాం, లేకపోతే మాకు చాలా సంక్షోభంలో ఉండేవాళ్ళు. అట్టర్ క్యావోస్ అంటే సంక్షోభం అన్నారు. అప్పుడు టు డిస్కార్డ్ కంపల్షన్ ఈజ్ వన్ ఫార్మ్. కంపల్షన్ ని వదిలేయడం ఒకటి, దాన్ని ఆమోదించిన మరొక సూక్ష్మతరమైనది. ఇవన్నీ కూడా వ్యర్థమైన ప్రయత్నాలు, అవునా అన్నారు. మేము ఒక స్టెప్ ముందుకెళ్తాం, సిస్టమేటిక్ గా, సంపూర్ణంగా ఒక రకమైన కంపల్షన్ ని నుంచి మరొక రకమైన కంపల్షన్ అవగాహన చేసుకోవడానికి అంటూ ఆ ఇంజనీర్ అన్నారు. అలాంటిది ఎప్పుడైనా సంభవమా? ఈ కంపల్షన్ గాని ప్రభావాన్ని గాని హోల్ గా ట్యాకిల్ చేయాలా, బిట్ బై బిట్ గానా? ఒక ప్రెషర్ నుంచి మనం తప్పించుకోవడం, ఒకదాని నుంచి తర్వాత మరొక దాన్ని తప్పించుకోవడంలో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు విచ్ యు ఆర్ ట్రైయింగ్ టు డిస్కార్డ్, మీరు ఏదైతే వదిలేయాలనుకుంటున్నారో పర్హాప్స్ బహుశా అది మరో లెవెల్లో ఉంటుంది, అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒకటి వదిలేస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి వదిలేయడమా, సంపూర్ణంగా ఒక్కసారేనా అని అడుగుతూ ఇలా బిట్ బై బిట్ చేయడం అన్నది, ఈ ప్రాసెస్ అన్నది మరొక దాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. ఈ అసూయ అన్నది ఎప్పుడైనా కొంచెం కొంచెంగా పోగొట్టుకోగలమా? అలా కొంచెం కొంచెంగా పోగొట్టుకోవడం వల్ల మనం అసూయని పోషించుతున్నామా లేదా? కొన్ని విషయాల్లో టైం అన్నది తప్పనిసరిగా అవసరమే.
కొన్ని వరుస క్రమంలో యాక్షన్ చెయ్యాలంటే, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి కదలాలన్నా టైం కావాలి. ఈ క్రోనాలజీ లెక్క పెట్టడం వదిలేస్తే టైం అన్నది మనస్సు యొక్క ఆట వస్తువు. టైం అన్నది ఏదైనా పొందడానికి, ఏదో ఒకటి అవ్వడానికి పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ అవసరం. టైం అన్నది పోలికతోటే ఉంటుంది. ఐఆమ్ దిస్, నేను ఇది, నేను అది అవుతాను అనే ఆలోచన సమయానికి చెందింది. భవిష్యత్ అన్నది మారినటువంటి గతమే, మాడిఫై అయిన గతం. ప్రెసెంట్ అన్నది కేవలంగా ఒక పాసేజ్ అన్నమాట, పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళే మార్గం. అందుకనే దానికి తక్కువ ప్రాముఖ్యత ఉంది. టైం అన్నది అచీవ్మెంట్, ఏదో ఒకటి పొందాలనే మార్గాలు, దానికి అద్భుతమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇది సెంచరీస్ ఆఫ్ ట్రెడిషన్, అంటే సాంప్రదాయం యొక్క శతాబ్దాల తరబడి ప్రెషర్ కలిగి ఉంది. అయితే ఈ ప్రాసెస్, ఈ ఆకర్షించే విధానం, ఆ కంపల్షన్ పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ బిట్ బై బిట్ అవగాహన చేసుకుంటాం. మస్ట్ ఇట్ బి, లేకపోతే బిట్ బై బిట్ అవగాహన చేసుకోవాలా లేకపోతే సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలా అని అడిగేది. నేను మధ్యలో మాట్లాడచ్చు అంటే నేను చెప్పాలనుకుంటున్నాను, నేనేంటైతే స్టార్ట్ చేశాను అంటూ లాయర్ గారు చెప్తున్నారు. ప్రభావితం అవడం అంటే ఆలోచించడం కాదు. అందువలన నేను కేవలంగా నాతోటి సంబంధం కలిగి ఉన్నాను, కానీ సెల్ఫ్ సెంటర్డ్ వేలో కాదు. నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే, మీరు చెప్పిన విషయాలు నేను చదివాను కొన్ని అథారిటీ మీద. నేను కూడా అదే లైన్స్లో పనిచేస్తున్నాను. ఆ కారణం వల్లే నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు, రకరకాలైనటువంటి గురువుల దగ్గరికి. ఈ అథారిటీ సివిల్ అవనండి, లీగల్గా అవనండి, దాన్ని ఒక తెలివైనటువంటి మనిషి తప్పించుకుంటాడు. బాహ్యమైన అథారిటీ నుంచి స్వేచ్ఛనే మీరు పట్టించుకుంటున్నారా? న్యూస్ పేపర్సు, పుస్తకాలు, గురువులు మొదలైన వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచే మీరు స్వేచ్ఛని అనే దాన్ని పట్టించుకుంటున్నారా? మీరు అన్ని రకాలైన అంతర్గతమైన కంపల్షన్, మనస్సు యొక్క ప్రెషర్సు, సర్ఫేస్ మైండ్వే కాదు, లోతైన అన్కాన్షియస్గా ఉన్న వాటి నుంచి కూడా ఇది సంభవమేనా అని అన్నారు. నేను మీతో మాట్లాడాలనుకున్న విషయంలో అదొకటి. ఒక వ్యక్తికి ఏదో ఒక రకంగా ఎరుక ఉన్నదనుకోండి, అది కంపారిటివ్గా సులువు అయిపోతుంది. దాన్ని అబ్జర్వ్ చేయడం, ఆ ఇంప్రింట్ దాని నుంచి స్వేచ్ఛ పడడం, కాన్షియస్ మైండ్ మీద కానీ, అంటే కాన్షియస్గా మైండ్ మీద పడినటువంటి ప్రభావం నుంచి బయటపడడం, అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలు, ప్రెషర్సు, బయట నుంచి వచ్చేవి, వీటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు సంభవమే. కానీ ఈ కండిషనింగ్ అన్నది, అన్కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది అదొక సమస్య, చాలా కష్టం అవగాహన చేసుకోవడానికి. అన్కాన్షియస్ అనేది ఒక ఫలితం కాదా? ఎన్నో లెక్కలేని ప్రభావాలు, కంపల్షన్స్ మన చేత ఇంపోజ్ అయినవి, సొసైటీ చేత ఇంపోజ్ అయినవి ఉంటున్నాయి. అంటే మన వల్ల వచ్చేవి, సొసైటీ వల్ల వచ్చేవి. ఎక్కువగా మన సంస్కృతి, సంఘము, సొసైటీ ఎందులో అయితే మనం పెరిగేమో అది మనని ప్రభావితం చేస్తుంది. కానీ ఇది కండిషన్ అయిందా టోటల్గా? కండిషనింగ్ ఇస్ టోటల్ ఆర్ ఓన్లీ సెగ్మెంటరీ, పార్షియల్గా అయిందా?
ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ష్యూర్. అంటే సంపూర్ణంగా కండిషన్ అవుతున్నావా, కొంతవరకే కండిషన్ అవుతున్నావా అన్నది నేను ష్యూర్గా చెప్పలేను. మీరు తెలుసుకోదలుచుకుంటున్నారా? అవును, నేను తెలుసుకోదలుచుకున్నాను, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. అయితే వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? హౌ అనేది ఎంక్వైరీ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ద సర్చ్ ఫర్ ఎ మెథడ్ కోసం అన్వేషణ కాదు. ఒక వ్యక్తి మెథడ్ని అన్వేషిస్తే ఎంక్వైరీ ఆగిపోతుంది. ఇది మనకి క్లియర్గా తెలుసు. మైండ్ అన్నది ప్రభావితం అవుతోంది, ఎడ్యుకేటెడ్ అవుతోంది, షేప్ అయింది. ప్రెసెంట్ కల్చర్ తోటే కాదు, శతాబ్దాల తరబడి ఉన్నటువంటి సంస్కృతి వల్ల. అదే మనం వాట్ వీఆర్ అటెంప్టింగ్ టు ఫైండ్ అవుట్, మనం ప్రయత్నిస్తున్నది ఏంటంటే పార్ట్ ఆఫ్ ద మైండే ప్రభావితమైందా, హోల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇలాంటి ప్రభావితం అయ్యి కండిషన్ అయిపోయిందా అన్నది మనం చూడాలి. అవును, దాట్ ఈస్ ద క్వశ్చన్, అదే ప్రశ్న అన్నారు. కాన్షియస్నెస్ అంటే అర్థం ఏమిటి? మన మోటివ్, మన పని, కోరిక, ఫుల్ఫిల్మెంట్, విసుగు, భయం, అసూయ, సాంప్రదాయం, జాతి, అంటే అలాగా, అంటే ఏమంటారు, ఎన్నా తరతరాల నుంచి వచ్చినటువంటి ఆ ఎఫెక్ట్, అనుభవాలు, వ్యక్తిగతమైనవి, కలెక్టివ్ పాస్ట్లోంచి వచ్చినవి. టైం అన్నది పాస్ట్ అండ్ ఫ్యూచర్, అంటే గతము భవిష్యత్తు, ఇదంతా కూడా కాన్షియస్నెస్ లో ఆ సెంటర్ యొక్క ఆల్ దిస్ ఈజ్ ఇదంతా కలిపితే ఆ కాన్షియస్నెస్ యొక్క సారం కాదా అని అడిగారు. అవును, ఐ క్వైట్ పర్సీవ్ ద వాస్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇట్. దీని యొక్క క్లిష్టతని నేను బాగానే అవగాహన చేసుకున్నాను అన్నారు. అయితే ఈ కాన్షియస్నెస్ వ్యక్తి తనంతట తానుగా ఫీల్ అవ్వగలరా? ఈజ్ వన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అనదర్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్. ఇతరుల యొక్క వర్ణన వల్ల వీళ్ళు ప్రభావితం అవుతున్నారా? ఆనెస్ట్ గా ఉండాలంటే రెండిటితో, ఐ ఫీల్ ద నేచర్ ఆఫ్ మై ఓన్ కాన్షియస్నెస్. నా చైతన్యం యొక్క స్వభావం నాకు తెలుసు, కానీ ఇట్ హెల్ప్స్ టు హ్యావ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్. అందువల్లే దాన్ని నేను వివరించగలుగుతున్నాను. ఎంత కష్టమైనది ప్రభావం నుంచి తప్పించుకోవడం. ఈ డిస్క్రిప్షన్ ని పక్కన పెట్టేస్తే వ్యక్తి ఫీల్ అవ్వగలరా నేచర్ ఆఫ్ కాన్షియస్నెస్? కేవలంగా థీరీతో కాదు, ఎక్స్ప్లెనేషన్స్ లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్ ములగడం కాదు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు డూ దిస్. అది తెలుసుకోవడం మనకి చాలా అవసరం. అవును అంటూ అఫీషియల్ సంకోచిస్తూ చెప్పారు. ఆ లాయరు తన ఓన్ థాట్స్ లో మునిగిపోయారు. టు ఫీల్ అవుట్ ఫర్ వన్ సెల్ఫ్ ద నేచర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్పాలంటే ఈ చైతన్యం యొక్క స్వభావం అన్నది సంపూర్ణంగా వేరైన అనుభవం. ఫ్రమ్ రికగ్నైజింగ్ ఇట్స్ నేచర్ త్రూ ఏ డిస్క్రిప్షన్, ఒక వర్ణన నుంచి దాన్ని తెలుసుకోవడం కంటే, ఆ నేచర్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నది వర్ణించడం వల్ల తెలుసుకోవడం కంటే, దాని స్వభావాన్ని తెలుసుకోవడం అన్నది, ఫీల్ అవ్వడం అన్నది చాలా కష్టమైన విషయం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్, రిప్లైడ్ ద లాయర్. లాయర్ కూడా చెప్పాడు, అవును నిజమే. వన్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వర్డ్స్, పదాల యొక్క ప్రభావం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్సింగ్, ఏం జరుగుతుందో దాన్ని డైరెక్ట్ గా అనుభవించడం. మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయడాన్నే ఏ మోటివ్ లేని అటెన్షన్ అంటాం. ఏదైనా అచీవ్ చేయాలి అనే ఫలితం ఉందనుకోండి, ఫలితాన్ని పొందాలి అని, అక్కడ ఎక్స్పీరియన్సింగ్ విత్ ఏ మోటివ్. ఈ ఫలితాన్ని నేను పొందాలంటే ఒక మోటివ్ తో అనుభవం ఉంది. అది ఎప్పుడు కూడా భవిష్యత్ ఇంకా కండిషనింగ్ కి మనస్సుని కండిషన్ చేస్తుంది. తెలుసుకోవడం, ఒక మోటివ్ తో తెలుసుకోవడం, అవి వ్యతిరేకమైన విధానాలు. వ్యక్తి మోటివ్ ఉన్నప్పుడు ఏదైనా తెలుసుకుంటున్నాడా?
జ్ఞానాన్ని పోగు చేసుకోవడం, టెక్నిక్ని పొందడం లెర్నింగ్ యొక్క మూమెంట్స్ కావు. లెర్నింగ్ అన్నది ఒక మూమెంట్. అది ఏదో ఒక వైపు కాదు, లేకపోతే ఒక వైపు నుంచి కాదు, వచ్చేది కాదు. ఎప్పుడైతే అక్యూములేషన్, జ్ఞానం యొక్క పోగు చేసుకోవడం ఉందో అప్పుడు ఆ లెర్నింగ్ అనేది ఆగిపోతుంది. ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒక ఫలితం కోసం అని. ఫీలింగ్, కాన్షియస్నెస్ యొక్క సహజత్వంలోంచి ఫీల్ అవ్వడం, తెలుసుకోవడం, ఏ మోటివ్ లేకుండా అక్కడ ఎక్స్పీరియన్సింగ్ లేదు, లేకపోతే బోధించబడేది లేదు. ఏదో ఒకటి అవ్వడానికి ఒక మోటివ్ కలిగి ఉండడం అంటే ఒక కారణం, అది ప్రెషర్ని, కంపల్షన్ని తెస్తుంది అన్నారు. ఇది 159 పేజ్. అయితే నేను ఒక ప్రశ్న అడిగాను, నిజమైన స్వేచ్ఛ అన్నది కారణం లేకుండా ఉంటుందనా మీ ఉద్దేశ్యం అన్నారు. అవును, ఫ్రీడమ్ అన్నది ఒక రియాక్షన్ టు బాండేజ్ కాదు. అలా ఉంటే ఆ ఫ్రీడమ్ అన్నది మరొక బంధం అయిపోతుంది. అందువలన ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇఫ్ వన్ హ్యాస్ ఎ మోటివ్ టు బి ఫ్రీ, నాకు ఫ్రీ అవ్వాలన్న మోటివ్ ఉందా లేదా? ఒకవేళ అలా ఉందనుకోండి, అప్పుడు ఆ ఫలితం కూడా ఫ్రీడమ్ కాదు, కేవలంగా ఉన్నదానికి, యథార్థ స్థితికి వ్యతిరేకమే గాని అది ఫ్రీడమ్ కాదు. ఉన్న వాట్ ఈజ్ కి అది ఆపోజిట్, అంతేగాని దట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. అయితే ఈ చైతన్యం యొక్క స్వభావాన్ని ఫీల్ అవ్వాలంటే, అదే డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఏ మోటివ్ లేకుండా అదొక మనస్సుని ఫ్రీ చేసే అన్ని ప్రభావాల నుంచి ఫ్రీ చేస్తుంది కాదా అన్నారు. కాదా అంటే, హ్యావింట్ యూ ఫౌండ్ దట్ ఏ మోటివ్ ఇన్వైట్స్ ఇన్ఫ్లుయెన్స్? ఒక మోటివ్ వల్ల ప్రభావం ఉంటుంది, అందులో ఒక అనుకరణ ఉంది. మైండ్ ఫ్రీగా ఉండాలంటే అన్ని ప్రెషర్స్ నుంచి, ఆహ్లాదం అవనిండి ఆహ్లాదం కాని ప్రెషర్స్ నుంచి, అదంతా మోటివే. హవెవర్ అది ఎంత సూక్ష్మతరంగా ఉన్నా, గొప్పదైనా అది మోటివే. అది పోవాలి. ఏ కంపల్షన్తో కాదు, క్రమశిక్షణతో కాదు, నొక్కేయడం వల్ల కాదు. దానివల్ల ఇంకొక రకమైన బాండేజ్ వస్తుంది. అంటే కంపల్షన్తో నొక్కితే మరో రకమైన బంధం, అంతేగాని ఫ్రీడమ్ ఉండదు. ఇక్కడ కాపుదామండి, ఎందుకంటే ఈ పేజ్ నెంబరు 159 అనమాట. ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయంటే అయిపోతుంది. అయితే చదివేసేనా? ఇంత చిన్నదా ఇది? ఓకే. అంటే అది కాదు, ఇంకా ఉంది. వాట్ డు యు మీన్ బై యాక్షన్? ఓకే, ఇక్కడికి అది కూడా మరొక బాండేజే. ఆ లాయర్ గారు చెప్తున్నారు, చైతన్యం అన్నది ఒక క్లిష్టమైనటువంటి, అంతర్గతమైనటువంటి సంబంధాలు కలిగిన మోటివ్సే. ఈ కాంప్లెక్స్ గా క్లిష్టమైన దాన్ని అవగాహన చేసుకోవాలంటే మనిషి ఫీల్ అవ్వాలి, దాన్ని నేర్చుకోవాలి, ఏ రకమైన మోటివ్ లేకుండా. ఎందుకంటే అన్ని మోటివ్స్ తప్పనిసరిగా ఏదో ఒక రకమైన ప్రభావాన్ని, ప్రెషర్ని తెచ్చిపెడతాయి. ఏ రకమైన మోటివ్ ఉన్నా సరే అక్కడ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు నేను అది క్లియర్గా అవగాహన చేసుకోవడం మొదలెట్టాను. అయితే ఏ మోటివ్ లేకుండా పనిచేయడం సంభవమేనా అంటూ ఆ సోషల్ వర్కర్ అడిగాడు. యాక్షన్ వేరు, మోటివ్ వేరు అని నేను అనుకోవటం లేదు. యాక్షన్ అంటే మీ ఉద్దేశ్యం ఇప్పుడు అంటే, అతను ఏం చెప్పారంటే, నారాయణ గారు మీరు చెప్తారా, లేకపోతే ఇంకొక పేజ్ ఉంది, మీకు టైం అయిపోతుందా? 8 అయింది, చెప్తారా? ఉన్నారా నారాయణ గారు? టైం అయిపోయిందా? ఇక్కడ లేరంటున్నారు. నారాయణ గారు, వినిపిస్తున్నదా అందరికీ నేను మాట్లాడిన మాట?
నారాయణ వినిపిస్తుంది గారు మేడం. మైక్ దగ్గర లేరేమో, ఫోన్ దగ్గర. ఇది కొంచెం క్లిష్టంగానే ఉంది కానీ మరి వెళ్ళిపోయారు ఆయన, టైం అయిపోయింది. 8 వరకు ఉంటానన్నారు కదా. అవునమ్మా వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మోటివ్ అనేది చెప్తున్నారనమాట, అందుకనే నేను అక్కడికి ఆపాను. వాట్ ఈస్ రైట్? అంటే ఆయన అడిగారు మీ ఉద్దేశంలో యాక్షన్ అంటే, అంటే విలేజ్ కి క్లీనింగ్ చేయాలంటే క్లీనింగ్ అవసరమే, చిల్డ్రన్ ఏమో చదువులు అవసరమే, లా అన్నది అందరూ పరిపాలించాలి, ఫోర్స్ చేయాలి, సంస్కరణ అన్నవి జరగాలి. ఇదంతా కూడా యాక్షనే. దీని వెనకాల తప్పనిసరిగా ఏదో రకమైన మోటివ్ ఉంది. యాక్షన్ మోటివ్ లేని యాక్షన్ అనేది తప్పే కదా. అప్పుడు రైట్ యాక్షన్ ఏంటి? కమ్యూనిస్ట్ ఏం ఆలోచిస్తాడంటే తన రైట్ వేలోనే ఉన్నాడని. అదే విధంగా క్యాపిటలిస్ట్ కూడా, అదే విధంగా మతపరమైన వ్యక్తి కూడా. గవర్నమెంట్స్ 5 పంచవర్ష లేక దశవర్ష ప్రణాళికలు ఉంటాయి. కొన్ని రకాలైన నియమాలను తెచ్చి పెడతాయి. సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త ఒక పద్ధతి జీవితానికి కనిపెడతాడు. అదే రైట్ అని ఆయన నొక్కి నొక్కి చెప్తాడు. ప్రతి పేరెంటు, ప్రతి స్కూల్ టీచరు సాంప్రదాయాన్ని, అటెన్షన్ని ఫోర్స్ చేస్తారు. అనేకమైనటువంటి రాజకీయమైన, మతపరమైన సంస్థలు ఉన్నాయి. అందులో వాటి యొక్క నాయకులు పవరు, స్థూలమైన సూక్ష్మతరమైన పవరు టు ఎన్ఫోర్స్ వాట్ ఇట్ కాల్స్ రైట్ యాక్షన్. అదే రైట్ యాక్షన్ అని చెప్తూ ఉంటాయి. ఇదంతా లేకపోతే అక్కడ సంక్షోభమే ఉంటుంది. మనం ఏది కూడా ఖండించలేదు, లేకపోతే ఏది రైట్ అని చెప్పట్లేదు. ఏ జీవిత విధానాన్ని, ఏ నాయకుడిని గాని, ఏ టీచర్ని గాని మనం ఏం చేస్తున్నామంటే అవగాహన చేసుకుంటున్నాం దీన్ని. వాట్ రైట్ యాక్షన్ ఈజ్, ఏది రైట్ యాక్షన్ అని. ఆల్ దీస్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్, ఈ వ్యక్తులు, ఈ సంస్థలు, ఇవన్నీ వాటి యొక్క ఉద్దేశ్యాలు, కౌంటర్ ప్రపోజల్స్, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి మన ఆలోచనని ఒక రకమా లేదా మరో రకమైన డైరెక్షన్లో. అండ్ వాట్ ఈస్ కాల్డ్ రైట్ యాక్షన్ బై సమ్, కొంతమంది రైట్ యాక్షన్ అని అంటున్నది, మరొక కొంతమంది అంటారు అది రాంగ్ యాక్షన్ అని. ఇలా జరుగుతూనే ఉంది. కొంతవరకు అది జరుగుతోందని సోషల్ వర్కర్ అన్నారు. కానీ దో ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ ఇన్కంప్లీట్, ఇది నిజానికి అసంపూర్ణంగా ఉన్న, ముక్కముక్కలుగా ఉన్న, నో వన్ థింగ్స్, ఎవరు కూడా పొలిటికల్ యాక్షన్ యాజ్ బీయింగ్ ఎయిదర్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది రైట్ అని రాంగ్ అని అనుకోరు. ఇట్ ఈస్ జస్ట్ ఎ నెసెసరీ. దెన్ వాట్ ఈజ్, అదొకటి అవసరమే. అయితే రైట్ యాక్షన్ ఏమిటి అని అడిగారు. ఆల్ దీస్ కాన్ఫ్లిక్టింగ్ నోషన్స్, అంటే సంఘర్షణని తెచ్చిపెట్టే ఈ అభిప్రాయాలన్నీ